అమెరికా ఇరాన్ రెండో విడత చర్చలకు ముందు అలజడి పెరుగుతోంది. హర్మూజ్ వేదికగా ఉద్రిక్తత పెరుగుతోంది. అమెరికా నావల్ బ్లాకేడ్పై ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేసింది. దీంతో రేపు ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతాయా, చివరి క్షణంలో చర్చలు జరుగుతాయా అన్నది ఉత్కంఠగా మారింది. హర్మూజ్ వేదికగా పెరుగుతున్న ఉద్రిక్తత శాంతి చర్చలపై ప్రతిష్టంభనకు కారణమయ్యే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుంది. దీంతో రేపు ఇస్లామాబాద్లో చర్చలు జరగాల్సి ఉంది. అయితే డిమాండ్ల పట్టు విడుదలై 2 దేశాల మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాయి. తమ డిమాండ్లను అమెరికా నిరాకరిస్తోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మలి విడత చర్చలకు డేట్ ఫిక్స్ కాలేదని ఇరాన్ వెల్లడించింది. హర్మూజ్ జలసంధి మూసే ఉంటుందని స్పష్టం చేసింది. ఇరాన్ తమను బ్లాక్మెయిల్ చేయలేదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్లో ఒకవైపు అమెరికా నావల్ బ్లాకేడ్ను సీరియస్గా ఉంది ఇరాన్. హర్మూజ్ నుంచి అమెరికా నౌకలు వెళ్లిపోవాలని స్పష్టం చేస్తోంది. 2 దేశాల మొండి పట్టుదలతో రేపు ఇస్లామాబాద్లో జరగాల్సిన చర్చలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఒకవైపు రేపు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ రెండో విడత చర్చలు జరుగుతాయని భావిస్తున్న తరుణంలో ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రెండో దఫా చర్చలకు అసలు డేట్ ఫిక్స్ కాలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసలు చర్చల ఫ్రేమ్వర్క్ సెట్ కానప్పుడు చర్చలు ఎలా జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధి మూసే ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ డిమాండ్లను అమెరికా నిరాకరించడంతో మరోసారి ప్రతిష్టంభన నెలకొంటోంది. ఇరాన్తో డీల్ కుదిరే వరకు హర్మూజ్ నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. నావల్ బ్లాకేడ్ కొనసాగుతుందని చెప్పారు. ఒకవైపు ఇరాన్తో చర్చలు మంచి వాతావరణంలో జరుగుతాయంటూనే ఇరాన్ తమను బ్లాక్మెయిల్ చేయలేదని ట్రంప్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇరాన్ అమెరికా వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఒకవైపు చర్చలకు సిద్ధమంటూనే రెచ్చగొట్టే పనిలో ఉన్నారు ఇరు దేశాల నాయకులు. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను యుఎస్ ఇప్పటికీ దిగ్బంధిస్తూ ఉండడంతో ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తబా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా బలగాలను ఘోరంగా ఓడించడానికి టెహ్రాన్ నేవీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. మరోవైపు ఇరుపక్షాలు ఉమ్మడి నిర్ణయం తీసుకునే వరకు అమెరికాతో ఎటువంటి చర్చలు జరగవన్నారు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబ్జా. ఎవరి కోసమూ హక్కులను వదులుకోబోమని స్పష్టం చేశారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించే ఎలాంటి దిగ్బంధనాన్ని టెహ్రాన్ అంగీకరించబోదని, వాషింగ్టన్ నుంచి వచ్చే ఆదేశాలకు కట్టుబడి ఉండబోదని తెలియజేశారు. ఇతర దేశాలు ఎలా ఉండాలో చెప్పే హక్కు ఆ దేశానికి లేదన్నారు. హర్మూజ్ ఓపెన్ చేస్తామని ప్రకటించి 24 గంటలు గడవక ముందే మళ్లీ క్లోజ్ చేసింది ఇరాన్. అమెరికా వైఖరిని నిరసిస్తూ హర్మూజ్ను మూసివేసింది. అమెరికా తన వాగ్దానాన్ని ఉల్లంఘించిందని, తమ పోర్టులకు వచ్చి వెళ్లే నౌకలను అడ్డుకుంటోందని మండిపడింది ఇరాన్. అమెరికా నేవీ బ్లాకేడ్ను నిలిపివేస్తేనే హర్మూజ్ ఓపెన్ చేస్తామని తేల్చి చెప్పింది. ఇరాన్ శాశ్వత సీజ్ ఫైర్కు ఒప్పుకునే వరకు బ్లాకేడ్ కొనసాగుతుందని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే దాడులు సైతం చేస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అసాధ్యం అనుకున్నది సాధించామని తెలిపారు. 78 ఏళ్లలో జరగనిది చేసి చూపించామన్నారు ట్రంప్. లెబనాన్ను గొప్పగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇరాన్తో తమ ఒప్పందానికి లెబనాన్తో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు ట్రంప్. ఇజ్రాయెల్పై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎప్పుడేం చేయాలో, యుద్ధంలో ఎలా విజయం సాధించాలో ఇజ్రాయెల్కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ శుభపరిణామం అన్నారు.